హలో అండి, నా పేరు షేక్ వాహిదునిసా. నాకు ఎండిఎస్సి 2025లో ఎస్జిటి ఉర్దూగా పోస్ట్ వచ్చింది. ప్రజెంట్ నేను బీవీఆర్ జెడ్పీహెచ్ఎస్ పత్తిపాడు క్లస్టర్లో ఉర్దూ టీచర్గా చేస్తున్నాను. నాది 17-19లో డిఎడ్ అయిపోయింది. గవర్నమెంట్ డైట్ బోయపాలెంలో నేను డిఎడ్ ఫినిష్ చేశాను. అప్పటి నుంచి ఒక సందేహంలో ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ జాయిన్ అవ్వాలా ఏంటా అనేసి అసలు ప్రిపరేషన్ గురించి విత్ జీరో నాలెడ్జ్తో నేను ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టాను. ఏ జీరో నాలెడ్జ్తో అయితే అడుగు పెట్టానో దాని తర్వాత మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయి నాకు తెలియకుండానే నేను ఇన్స్టిట్యూట్లో చాలా నేర్చుకున్నాను. అక్కడ జరిగే ఎగ్జామ్స్ కానివ్వండి, అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. క్లాసెస్ బాగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకి వచ్చే రీమార్క్స్ ఏమన్నా ఉంటే అవి మనకు తెలుస్తూ ఉంటాయి. అలా డైలీ ఎగ్జామ్స్ రాయడము, గ్రాండ్ టెస్ట్స్, వీక్లీ టెస్ట్స్ రాయడం ద్వారా మనలో ఉన్న రీమార్క్స్ అనేవి మనకి తెలిసి మనం ఇంకా ఏ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నామో మనకు అర్థమయ్యి మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యేది. అది కాక నోటిఫికేషన్ అనేది చాలా లేట్ అవ్వడం కొంచెం అలా జరిగింది. అప్పుడు ఎమోషనల్గా మేము చాలా లోకి వెళ్ళిపోయేవాళ్ళము. అప్పుడు నరేంద్ర సార్ మా దగ్గరికి వచ్చి కొంచెం మోటివేషన్ ఇస్తూ, అలా చదవాలమ్మా, ఇలా చదవాలి, ఏం పర్వాలేదు, నోటిఫికేషన్ ఇస్తారు అని అలా చెప్పి కొంచెం మోటివేట్ చేసేవాళ్ళు. ఆ మోటివేషనే మాకు ఒక బూస్టప్లా అనిపించి ఇంకా బాగా చదవడానికి హెల్ప్ అయింది. సో మేము ఈరోజు ఇలా జాబ్ సంపాదించి పొజిషన్లో ఉన్నాము అంటే మా ఫ్యామిలీతో పాటు హరిణి అకాడమీ ప్లస్ నరేంద్ర సార్ హెల్ప్, మోటివేషన్ చాలా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ టు శ్రీ హరిణి అకాడమీ అండ్ థ్యాంక్ యూ నరేంద్ర సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ.